అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 35వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారండి ప్రతిరోజు. ఎంతమంది యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎంతమంది పాల్గొంటున్నారు చూడండి. ఇంకా మనకు 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలకి ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. కనుక ఆ యొక్క మీటింగ్కు కావలసిన ప్రతి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరిగిపోతున్నాయండి. ఎంతమంది సిద్ధపడుతున్నారు, ఎంతమంది మీ యొక్క బంధుమిత్రులకు, మీ యొక్క రక్త సంబంధికులకు ఎంతమందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేశారు. దయచేసి అందరూ కూడా ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా అందరు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ఆ యొక్క ఉజ్జీవపు ముగింపు సభలకి మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీరు పాల్గొనండి. దేవుడు మన ముందు గొప్ప కార్యంలోనే జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి విశ్వాసం అనేది నువ్వు వేటినైతే నిరీక్షిస్తున్నావో, నీకు విశ్వాసం ఉండి నువ్వు వేటినైతే నిరీక్షిస్తున్నావు, వేటి కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో నీ విశ్వాసం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో ఆ విశ్వాసం ద్వారా నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో అవి ఉన్నవనుటకు రుజువయ్యుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు వాటిని చూస్తున్నావు. బట్ ఈరోజు నీకు అవి కనబడకపోవచ్చు. ఇదిగో అనేకులకు నువ్వు వేటినైతే చూస్తున్నావో అవి అనేకులకు ఈరోజు అవి కనబడకపోవచ్చు. కానీ నువ్వు విశ్వాసంతో ఈరోజు నువ్వు చూస్తున్నవన్నీ కూడా అవి అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువై ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు చూస్తున్నవి అవి ఉన్నవనుటకు రుజువై ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అంట. ఏంటిది? విశ్వాసం అనేది. చూడండి ఇన్ని రోజులు నువ్వు విశ్వాసంతో వేటినైతే నువ్వు చూస్తున్నావో, వేటిని పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నావో, వేటి కొరకైతే నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నావో అవి నీ విశ్వాసము ద్వారా అవి ఉన్నవనుటకు ఇదిగో అవి త్వరగా నీవు చూడబోతున్నావు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి విశ్వాసం అనేది మనిషి జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్. చూడండి అందుకనే యేసయ్య తన శిష్యులతో విశ్వాసం లేకపోయేసరికి అవిశ్వాసులారా అని వారిని గద్దిస్తూ ఉంటాడు. అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము కదండి. అందుకని నువ్వు ప్రతి విషయంలో నువ్వు ఏదైనా జయించాలి, నువ్వు ఏదైనా సాధించాలి, నువ్వు ఒక దాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే నీకు ఖచ్చితంగా విశ్వాసం ఉండి తీరాల. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేకపోయినట్లయితే నువ్వు దేనిని కూడా నీ లైఫ్లో సాధించలేవు, నువ్వు దేనిని పొందుకోలేవు. హల్లెలూయా, దేనిని కూడా పొందుకోలేవు. అందుకనే విశ్వాసం ఎట్లా అంటే నువ్వు వేటినైతే నిరీక్షిస్తున్నావో వాటి యొక్క నిజస్వరూపం అంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ యొక్క నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే ఈ యొక్క విశ్వాసం అంట. అవి అదృశ్యమైనవి, కనబడనివి ఉన్నవనుటకు రుజువై ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి. అందుకనే ఎవ్వరు కూడా అందుకనే ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు అందరూ కూడా పాల్గొనండి. ఇదిగో విశ్వాసము ద్వారా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు కొనసాగించబడుతున్నాయి. ఇదిగో ప్రతిదీ విశ్వాసం మూలముగానే, మన యొక్క విశ్వాసం మూలముగానే ప్రతిదీ మనం జయించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆయా భక్తుల జీవితాలలో చూసినట్లయితే చూడండి వారు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి వారు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను అంగీకరిస్తున్నాడు కదండి.
అంగీకరించి వారి జీవితాలలో వారు దేని కొరకైతే వారు ప్రార్థన చేస్తున్నారో, వారు దేని కొరకైతే నిరీక్షిస్తున్నారో వాటిని అన్నిటిని కూడా వారు పొందుకున్నారండి. హిజ్కియా జీవితంలో మనం చూసినట్లయితే హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుని వైపు హిజ్కియా తిరిగినప్పుడు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై అష్షూరు రాజు ఆయన ఏ దారిలో నుంచి వచ్చిండో అదే దారిలో నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోబోతున్నాడు అనేటటువంటి వాక్యమును హిజ్కియాకు ప్రత్యక్షమైంది కదండి. హల్లెలూయా. ప్రవక్త ద్వారా హిజ్కియాకి తెలియపరచబడ్డది ఆ వాక్కు. అందుకనే నువ్వు విశ్వాసముతో ఉన్నట్లయితే, విశ్వాసముతో నువ్వు ప్రార్థించగలుగుతున్నట్లయితే, హల్లెలూయా, విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థించగలుగుతున్నట్లయితే, చూడండి, షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో వేస్తున్నప్పుడు, ఇదిగో రాజా నువ్వు మమ్మల్ని అగ్నిగుండములో వేస్తున్నప్పటికీ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినను ఇదిగో నీ ప్రతిమకు మాత్రం మేము మొక్కము అని చెప్పేసినారండి. ఇదిగో వారి విశ్వాసం ఏమైతే ఉంటుందో దేవుడు వారిని రక్షిస్తాడనేటటువంటి విశ్వాసం వారికి ఉంది. కాబట్టి ఇదిగో ఆ అగ్నిగుండములో వేసినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా కాలిపోలేదు. వారిని ఆ యొక్క అగ్నిగుండములోకి తీసుకొని వెళ్తున్నటువంటి ఆ యొక్క సైనికులు చనిపోయినారు అగ్ని చేత. కానీ ఆ యొక్క షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమాత్రం కూడా చనిపోలేదు. హల్లెలూయా. అందుకని ఈరోజు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందట, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుందంట. అందుకనే విశ్వాసం అనేది ఏమై ఉందంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నవనుటకు అది రుజువై ఉందంట విశ్వాసం. హల్లెలూయా. వారు ఏదైతే దేవుని కొరకు దేవుని సన్నిధిలో వారు ఏదైతే ఎదురు చూస్తున్నారో, వారు దేని కొరకైతే వారు నిరీక్షిస్తున్నారో దాన్ని వారు పొందుకున్నారు వారి యొక్క విశ్వాసం ద్వారా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు అడుగుతున్నావో, నువ్వు విశ్వాసంలో దేవుని సన్నిధిలో దేని కొరకైతే నువ్వు చూస్తున్నావో, ఇదిగో ఆ విశ్వాసము చేత నువ్వు వాటిని పొందుకొనబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు వాటిని కనబడతలేవని ఈరోజు నువ్వు బాధపడకు. ఈరోజు ఇదిగో నువ్వు ప్రత్యక్షంగా అవి నీకు కనబడకపోవచ్చు, కానీ ఇదిగో ఒకానొక రోజున నువ్వు ఖచ్చితంగా వాటిని పొందుకొని తీరబోతున్నావు నీ విశ్వాసం ద్వారా. హల్లెలూయా. అందుకనే ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా భయపడకండి. దేవుడు ప్రతి కార్యాలను దేవుడు నీ ముందుండి జరిగించబోతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు నీ విశ్వాసము ద్వారా. హల్లెలూయా. అందుకని ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, లోకరక్షకుడా, అద్భుతమైన రీతిలో తండ్రి ఇదిగో నాయన మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 35వ రోజు తండ్రి అదిగో నాయన ప్రజలతో ఈ విధంగా ఇదిగోనైనా వాక్యాన్ని పంచుకొని గొప్ప కృపను అనుగ్రహించినందుకే నీకు వందనాలు. ఇదిగోనైనా బిడ్డలు ఏదైతే విశ్వసించి దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో తండ్రి, అవి ఉన్నవనుటకు రుజువై ఉందని తండ్రి ఇదిగోనైనా బిడ్డలతో నాయన ఈ రోజునైనా మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు. ప్రతి బిడ్డలనైనా మీరు బలపరిచినందుకే నీకు వందనాలు. ఇదిగోనైనా ఇంకా తండ్రి ఇదిగోనైనా బిడ్డలకు మీరు విశ్వాసంలో వృద్ధిపరిచి గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి వినండి. ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభలకు ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మీరు మీ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు బంధుమిత్రులతో మీ యొక్క గ్రామస్తులకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. ఇప్పటికే జరగవలసిన ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలకి జరగవలసిన యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి, యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. వేల మంది ప్రజల కొరకు ఆ గ్రౌండ్ అంతా కూడా సిద్ధపరచబడుతున్నది కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మీకు అన్ని సదుపాయాలు కల్పించబడతాయి అక్కడ కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఆ యొక్క స్థలం వచ్చేసరికి రాయకోడ్కి కప్పాడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కకే ఆ యొక్క సభలు జరగబోతున్నాయి. ఈ నెల ఫిబ్రవరి 11, 12 డేట్లలో సాయంత్రం 5 గంటలకి ఆ యొక్క సభలు ప్రారంభించబడుతున్నాయి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. అందరూ కూడా టయానికి రండి.
టయానికి వచ్చి అద్భుతమైన స్తుతి ఆరాధన ఉండబోతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన. అదేవిధంగా అనేక రోగాలతో ఉంటున్న వారు, అనేక ప్రజలు స్వస్థపరచబడబోతున్నారు. అనేక దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారు అనేకులు విడుదల పొందబోతున్నారు. పాపులు రక్షించబడబోతున్నారు. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మరలా మనం రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.